అందరికీ నమస్తే. నేను మీ నవీన్. నిన్న అమరావతిలో జరిగిన అమరావతి పునఃప్రారంభ సభ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమం చారిత్రాత్మక ప్రదేశమైన అమరావతికి వైభవంతో పాటు పునరుజ్జీవం సంతరించుకుందని చెప్పొచ్చు. ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. గత 5 ఏళ్లు జగన్ రాక్షస పాలనలో చిత్రహింసలు అనుభవించిన రైతులకి, అక్కడ ప్రజలకి, అసలు రాజధాని లేని రాష్ట్రంగా 5 ఏళ్ల పాటు అవమానాలు పడిన ఏపీ ప్రజలకి, వెంటిలేటర్ పై ఉన్న ఏపీ రాష్ట్రానికి నిన్న జరిగిన ఆ సభ ఆక్సిజన్ ఇచ్చి ప్రాణం పోసిందని చెప్పొచ్చు. అమరావతి పునఃప్రారంభానికి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా వచ్చారు. దాదాపుగా 60,000 కోట్ల పనులని ప్రారంభించి కొన్ని నేషనల్ ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసి వాటిని జాతికి అంకితం చేశారు. అంతేకాకుండా 5 కోట్ల మంది ఆంధ్రుల కలగా ఉన్నటువంటి రాజధాని అది కలగానే మిగిలిపోతుందా అనే సంకోచంలో ఉన్నప్పుడు నిన్న జరిగిన అమరావతి పునఃప్రారంభం, అందులో నరేంద్ర మోడీ ప్రసంగంతో వారి మొహంలో వెలుగులు వెలిగింది అని కూడా చెప్పొచ్చు. ఆ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం చాలా ఆసక్తిగా నిలిచింది. మోడీ ఆ సభలో ఏం మాట్లాడారు అని కొన్ని పాయింట్స్ కనుక చూస్తే, అంటే ఆయన ఏపీ గురించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మాట్లాడారు. అయితే అమరావతికి సంబంధించినటువంటి అంశాలని తీసుకుంటే, ఏపీలో కలలో కనే వారితో పాటు వాటిని నిజం చేయాలి అనే అనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. అమరావతిని 3 ఏళ్లలో పూర్తి చేయాలని చంద్రబాబు సంకల్పించారని, దానికి నేను కూడా సహకరిస్తానని ఆయన చెప్పారు. ఏపీ అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతుందని, ఇది అలాగే కొనసాగాలని అన్నారు. దుర్గా భవానీ కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్ని కలవటం ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను పుణ్యభూమి అమరావతిపై నిలబడి ఉన్న ఒక స్వప్నం సాకారం కాబోతుంది. దాదాపుగా 60,000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశాను. ఇది కేవలం శంకుస్థాపన కాదు, ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్కి నిదర్శనాలు. ఒక స్వప్నం సాకారం అవుతుందనే విషయం కళ్ల ముందు కనిపిస్తుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు అభినందనలు. ఇంద్రలోకం రాజధాని అమరావతే. ఇప్పుడు ఏపీ రాజధాని పేరు కూడా అమరావతే. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతం. ఏపీ ఆధునిక ప్రదేశ్, అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి అమరావతిది. ఏపీ యువత కలలు సాకారమయ్యే రాజధానిగా అమరావతి ఎదుగుతుంది. ఐటీ, ఏఐ సహా అన్ని రంగాలకు అమరావతి గమ్యస్థానంగా మారుతుంది. హరిత శక్తి, స్వచ్ఛ పరిశ్రమలు, విద్య, వైద్య కేంద్రంగా అమరావతి ఉండబోతుంది. అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర సహకారం ఉంటుంది. టెక్నాలజీ నాతో మొదలైనట్లు చంద్రబాబు ప్రశంసించారు. కానీ ఏపీ ప్రజలకు ఒక సీక్రెట్ చెబుతాను. నేను గుజరాత్ కి కొత్తగా సీఎం అయినప్పుడు అప్పటికే హైదరాబాద్ లో టెక్నాలజీ, ఐటీ రంగం చంద్రబాబు అభివృద్ధి చేశారని తెలుసుకున్నా. ఎలా అభివృద్ధి చేశారో కూడా తెలుసుకుని మా అధికారులని హైదరాబాద్ పంపించి ఐటీ అభివృద్ధిని అధ్యయనం చేయమని చెప్పానని, పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా, త్వరగా పూర్తి చేయాలన్నా అది చంద్రబాబుకే సాధ్యమని, పెద్ద పెద్ద పనులు పూర్తి చేయడంలో చంద్రబాబుని మించిన నేత దేశంలోనే లేరని మోదీ ప్రసంగంలో చెప్పారు. అంతేకాకుండా 2015లో ప్రజా రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశానని, గత 5 ఏళ్లలో అమరావతికి కేంద్రం మద్దతుగా నిలిచిందని, అమరావతి అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తుందని, ఇప్పుడు అమరావతి అభివృద్ధికి కేంద్ర సహకారం కొనసాగుతుందని, అమరావతిలో అన్ని రకాల నిర్మాణాలకు కేంద్రం తోడ్పడుతుందని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఎన్టీఆర్ వికసిత ఏపీ కోసం కలలుగన్నారని, పవన్ కళ్యాణ్ మన అందరం కలిసి ఎన్టీఆర్ కలల్ని నిజం చేయాలని, వికసిత్ భారత్ కు ఏపీ గ్రోత్ ఇంజిన్ గా ఎదగాలని పవన్ కళ్యాణ్ గారు ఇది మనం చేయాలి, మనమే చేయాలని ఇలా ఆయన ప్రసంగంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలపడం అయితే జరిగింది. అయితే రాజధాని నిర్మాణం అనేది ఏపీ ప్రజల కలగానే మిగిలిపోతుందా, కేవలం రాజకీయాల కోసమే అది పరిమితం అయిపోతుందా? 2014-19 వరకు తీవ్ర ప్రయత్నం చేశారు రాజధాని నిర్మాణంలో. తర్వాత 2019 నుంచి 24లో తీవ్ర విధ్వంసం, పైశాచికం రాజ్యమేలే సమయంలో ఈ అంశం ఏదైతే ఉందో అది పూర్తిగా మరుగున పడిపోయింది. అలాంటి రాజధానిని కూటమి ప్రభుత్వం వచ్చిన కేవలం 10 నెలల్లోనే గాడిన పెట్టి
అస్తవ్యస్తమైనటువంటి పనుల్ని పునఃప్రారంభం చేసి గ్రాండ్గా మొదలెట్టడం అనేది నిజంగా అందరూ అభినందించాల్సినటువంటి విషయం. రాజధాని కావాలి అని అనుకున్న ప్రతి ఆంధ్రుడు కూడా గర్వించదగ్గ విషయం ఇది. నిజంగా ఆనాడు అంటే 2014-19లో చంద్రబాబు నాయుడు నిజంగా రాజధాని పనులకు గనక పూనుకోకపోతే ఇప్పుడున్నటువంటి కట్టడాలు అంటే అసెంబ్లీ కానివ్వండి, సెక్రటేరియట్ కానివ్వండి, కోర్టు భవనాలు ఇవన్నీ కూడా అసలు అయ్యేవి కాదు. ఎందుకంటే 2019 నుంచి 24లో ఏం జరిగింది అని ఆంధ్రప్రదేశ్తో పాటు దేశం మొత్తం కూడా చూసింది. అమరావతిని ఒక కులానికి ఆపాదించి దాన్ని నిర్మించకుండా ఆపేశారు. పోనీ వేరే రాజధానిని ఏమన్నా నిర్మించారా అంటే అదీ లేదు. అలా కాలం గడిపేశారు. ఇక నిన్న జరిగినటువంటి సభలో ఏదైతే భవిష్యత్తు అమరావతి ఎలా ఉండబోతుంది అని విజువల్స్ చూపించారో అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆచరణలో పెట్టాలి. వాటికి నిజరూపం దాల్చేలాగా కృషి చేయాలి. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ గతంలో ఏవైందో అందరూ చూసాం. అలాంటిది మళ్ళీ జరగకుండా ఉండాలంటే అమరావతి పనులు అనేది త్వరగా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. అలా అవుతుందని మనందరం కోరుకోవటమే తప్పితే అమరావతి మీద నెగిటివ్స్ కానీ పాజిటివ్స్ కానీ మాట్లాడేటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే లేదు.